ఈ పేటకు నేనే మేస్తిరి, నిరుపేదల పాలిటి పెన్నిధి. 5వ డివిజన్ మల్లాపూర్ వార్డులో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రముఖ నాయకులలో చిగుల శ్రీనివాస్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి అందరూ వచ్చేసినటువంటి నాయకులకు, సీనియర్ నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, నా పేరు నాగరాజు, 5వ డివిజన్ మల్లాపూర్ వార్డు మెంబర్గా పనిచేస్తూ ఉన్నాను ఇప్పుడు. అలాగే చిగుల శ్రీనివాస్ గారు నా చిన్ననాటి మిత్రుడు మరియు మంచి కార్యదీక్షత కలిగినటువంటి నాయకుడు. అతన్ని నేను గత 10-15 సంవత్సరాల రాజకీయ ప్రస్థానం వివిధ పార్టీలలో ఉన్నా కూడా మేమంతా స్నేహంగానే మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వచ్చాము. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీలో అతనికి రావడము, అతని కార్మిక విభాగాన్ని అంతా విలీనం చేయడం, చురుకుగా టీఆర్ఎస్ పార్టీ ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించాలన్నా, ఏ ఆదేశాలు ఇచ్చినా తూచా తప్పకుండా ముందుంటూ అతను చాలా శక్తివంచన లేకుండా చాలా గట్టిగా ప్రయత్నించి ప్రజలలో మమేకమైనటువంటి నాయకుడు. ఈరోజు కార్పొరేట్ ఎన్నికల సందర్భంగా కార్పొరేట్ ఎన్నికల బరిలో మా మిత్రుడైనటువంటి చిగుల శ్రీనివాస్ గారు కూడా బరిలో పార్టీ టికెట్ ఇస్తే ప్రజలకు సేవ చేయడానికి ముందున్నానంటూ ముందుకు వస్తున్నాడు. పార్టీ టికెట్ ఎవరికి ఇచ్చినా పార్టీ తరపున, పార్టీ కార్యకర్తగా, పార్టీని ఉన్నటువంటి నాయకునిగా శాయశక్తులు లేకుండా మేమందరం అతన్ని గెలిపించుకొని తీసుకురావడానికి మేమంతా ముందున్నాం. టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వడానికి ముందు కూడా చేపట్టినటువంటి కార్యక్రమాలు, అతను చేసినటువంటి రాజకీయ జీవితము, అతను ఉద్యమంలో కూడా చాలా చులకినటువంటి పాత్ర వహించాడు. అతను ఆ సందర్భంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే హరీష్ రావు గారితో కానివ్వండి, గద్దర్తో కానివ్వండి, ఈటల రాజేందర్తో కానివ్వండి, చాలా మమేకమైనటువంటి మంచి కార్యక్రమాలు ఆ రోజులలోనే చేపట్టినటువంటి వ్యక్తి. కాబట్టి పార్టీ అతనికి టికెట్ ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. పార్టీ కనుక టికెట్ ఇస్తే 110% అతని విజయంతో మేము తిరిగి పార్టీకి అందించగలమని నేను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై టీఆర్ఎస్, జై కేటీఆర్. 5వ డివిజన్ కుర్మా సంఘం అధ్యక్షుడు నేను, బెల్లం బక్కేను. ఎన్ని కులాలకు ఇస్తున్నారు టికెట్లు? మా కుర్మా కులం అంటే అన్ని పార్టీలు దూరం పోతున్నాయి. కాబట్టి ఇప్పుడైనా మా శ్రీనికి ఇస్తే పార్టీలకు అతీతంగా నిలబడి మేము గెలిపించుకుంటాం. నా పేరు కందిరాము, శక్తి సాయి నగర్ ఆర్గనైజింగ్ సెక్రటరీని. మేము గత కొన్ని సంవత్సరాలుగా కుర్మ కులం నుంచి ఎవరు పోటీ చేయడానికి ముందుకు రాలేదు. చాలా సంవత్సరాల నుంచి మేము అంటే మా మల్లాపూర్లో కుర్మల సంఖ్య అధికంగా ఉంది, ఈ వార్డులో చాలా అధికంగా ఉంది. ఇంతకుముందు ఎప్పుడు అవకాశం రాలేదు, ఎవరు పోటీ చేయడానికి కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు బరిలో దిగడానికి ముందుకు వచ్చారు కాబట్టి మా కుర్మ కులం అంతా కలిసి ఇప్పుడు పార్టీ టికెట్ ఇస్తే గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నాము. అలాగే మా కాలనీ తరఫున కూడా మేము గెలిపించుకోవడానికి రెడీగా ఉన్నాము. నమస్కారం. మా బాల్యమిత్రుడు అయినటువంటి సిహెచ్ సీన్ గారికి పార్టీ టికెట్ ఇస్తే మా ఆటో స్టాండ్ తరఫున మల్లాపూర్ నుంచి నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. మా శాయశక్తిలో ప్రయత్నించి అన్నను గెలిపించుకుంటామని కోరుకుంటున్నాం. పార్టీ నుంచి టికెట్ ఇస్తే కంపల్సరీ మేము గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. జై తెలంగాణ. నా పేరు రాజగిరి కృష్ణ, మాది మల్లికార్జున నగర్. మా చిగుళ్ళ శ్రీనివాసు అతను చాలా సంవత్సరాల నుంచి పరిచయము, అనుభవజ్ఞుడు. రాజకీయంగా చాలా కార్మిక శక్తిని అందరినీ బలోపేతం చేసి చాలా కృషి చేసిండు, చాలా సామాజిక సేవ చేసిండు. అందుకు గాను అధిష్టానం గుర్తించి కంపల్సరీ మా శ్రీనాన్నకు టికెట్ ఇస్తే 100% విజయంతో సాధిస్తామని తెలియజేసుకుంటూ జై తెలంగాణ. నా పేరు బొడ్డు నాగమల్లయ్య కుర్మ, నేను మల్లాపూర్ 5th డివిజన్ అధ్యక్షుడిని. అమాలి సీనన్న గారికి టికెట్ ఇవ్వాలన్న సందర్భంగా మేమందరం ఏకమై వివిధ కాలనీ నుంచి, వివిధ సంఘాల నుంచి, పార్టీ కార్యకర్తలే కాకుండా మా కులస్తులకు ఇప్పటి వరకు ఈ డివిజన్ ఏర్పడ్డ నుంచి ఇప్పటి వరకు టికెట్ ఇవ్వలేదు. ఇకనైనా మా కుర్మలో మేము రాజకీయంగా వెనుకబడి ఉన్నాం. మా కుర్మాలను గుర్తించి అధిష్టానం టికెట్ ఇస్తే
మేము అమాలి సీనన్న గారి కోసం అహర్నిశలు పనిచేసి మేము అధిష్టానానికి విధేయులుగా ఉంటాం. ఎప్పుడు కూడా ఆయన మొన్న కరోనా టైంలో కూడా సమాజ సేవ చేసిండు. అమాలిలో మంచి గుర్తింపున్న స్టేట్ లెవెల్ నాయకుడు. మా సీనన్న గారికి ఖచ్చితంగా అధిష్టానం ఆయన గుర్తించి టికెట్ ఇవ్వాలని మా యొక్క కేసీఆర్ కానీ కేటీఆర్ గారు కానీ విజ్ఞప్తి. అందరికీ నమస్కారము. నా పేరు కందిరాములు. ఈ చంద్రనగర్ కాలనీ ఫౌండర్గా, అధ్యక్షునిగా నేను ఒకటే కోరేది ఏంటంటే కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని మా బీసీగా ఒక కుర్మ కులస్తునిగా మన చంద్రన్న గారికి టికెట్ ఇవ్వాలని కోరుకుంటున్నాము. టికెట్ ఇస్తే మేము మెజారిటీతో గెలిపించుకొని ముందుకు వస్తామని నేను కోరుతున్నాను. నా పేరు శ్రీనివాస్. నేను అశోక్ నగర్లో ఉంటాను. అయితే చిగుల శ్రీనివాస్ గారు నా చిన్నటి మిత్రుడు. గత 45 సంవత్సరాలుగా అతను ఎన్నో మాకు తెలుసు. సమాజ సేవలో అన్ని రకాలుగా ముందుండే వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్కి ఉండి ఎన్నో రకాలుగా సేవ చేసిండు. లాస్ట్ ఈ లాక్డౌన్ సమయంలో కూడా చాలామందికి చాలా రకాలుగా అన్ని రకాలుగా సాయం, ఆర్థిక సాయం కానీ, ఇన్సూరెన్స్ సాయం కానీ, మిగతా హెల్త్ సంబంధించి కొంతమంది బీద వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా హెల్ప్ చేసి వాళ్ళు ఒక మనసునైతే తీసుకున్నాడు ఆయన. సో అందరి మనసులో ఉండే వ్యక్తి. ఆయనకు బీసీ సామాజిక వర్గం నుంచి ఇప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ కూడా ఈ 5th డివిజన్లో అంతా ఓసీ సామాజిక వర్గం ఉంది. బీసీ సామాజిక వర్గం నుంచి ఆయనకు టికెట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకవేళ ఇస్తే కనుక ఈ డివిజన్ ప్రజలు డెవలప్మెంట్ అన్ని రకాలుగా ఆయనకు అనుసరణలో చాలా బాగుంటాయి. ఆయన వర్తబుల్ క్యాండిడేటు, చాలా శక్తి వంచన లేకుండా, రాత్రింబల్ల శక్తి వంచన లేకుండా కృషి చేసే క్యాండిడేట్. సో అట్లాంటి వ్యక్తి కనుక మనం ఇవ్వగలిగితే మన డివిజను బాగా డెవలప్మెంట్ అవుతుంది. అన్ని రకాలుగా ఆయన ముందుండి 24 గంటల అహర్నిశలు పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయనకి ఇవ్వాలని కోరుకుంటా. ఆయనకి టికెట్ ఇస్తే మా సామాజిక వర్గం నుంచి కానీ, అశోక్ నగర్ పౌర సమాజం నుంచి కానీ, మిగతా మల్లాపూర్ సమాజం నుంచి కానీ శక్తి వంచన లేకుండా 24 గంటలు కృషి చేసి ఆయన విజయానికి మేము పాటుపడతామని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై కేటీఆర్. నా పేరు ఉపేందర్ రెడ్డి, మలపూర్ డివిజన్ మన టీఆర్ పార్టీ వైస్ ప్రెసిడెంట్. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సీనన్న, అమలు సీనన్న చెప్పుకోవాల్సి. ఎందుకంటే మొన్న లాక్డౌన్లో కూడా చాలా కార్యక్రమం చేసాడు, చాలా ప్రజల సేవ చేసాడు. ఒకవేళ డివిజన్లో మార్పు గతం వస్తే మాత్రం, ఒకవేళ బీసీ అయితే మాత్రం ఫస్ట్ టికెట్ మాత్రం మా సీనన్నకి ఇవ్వాలి. అది కంపల్సరీ. ఎందుకంటే బీసీలో మంచి నాయకుడు అంటే ఇప్పుడు డివిజన్లో ఎవరు లేడు నాకు తెలిసి. అది ఒక సీనన్ననే మాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసిన కార్యక్రమాలు కానీ, ఆయన చేసిన ప్రజా సేవలు కానీ ఎప్పుడు ముందుంటాడు. ఎప్పుడు ఏ ప్రోగ్రామ్ ఉన్నా, ఇప్పుడు ఏ రాత్రి ఫోన్ చేసినా మాకు అందుబాటులో ఉంటాడు. మాకు ఏ పాలన ఉన్నా వచ్చి మాకు ముందు నిలబడతాడు. అసలు వాళ్ళకి నేను మద్దతు ఇస్తాను. నేను చెప్పేది ఒకటే, కంపల్సరీ ఒకవేళ మారిపోతాం వస్తే మాత్రం అది పక్క అమ్మాల్సిన మాకు కంపల్సరీ ఇవ్వాల్సిందే. అది నేను కేటీఆర్ గారు చెప్తున్నాను, కేసీఆర్ గారు చెప్తున్నాను, అందరికీ చెప్తున్నాను. ఓకే, జై కేటీఆర్, జై తెలంగాణ. మల్లాపూర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు నేను, మల్లాపూర్ విశ్వకర్మ సంఘ అధ్యక్షుడు నేను అనే సానాల రవికుమారు. మరియు మల్లాపూర్ నుంచి డివిజన్ నుంచి పార్టీ పరంగా పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీకి 24 గంటలు పనిచేసి పార్టీ టికెట్ ఇచ్చిన అధిష్టానం వారిని గెలిపించుకోనికి మేము కష్టపడి శాయశక్తుల ప్రయత్నం చేస్తాం. మరి ఇన్ని రోజులు అన్ని పార్టీలకు అందరికీ అవకాశం వచ్చింది. మరి మన మల్లాపూర్ డివిజన్ నుంచి మన బీసీసీఎల్గా మన చిగుల సీనన్న గారికి కష్టపడి బాగా పనిచేస్తుడు. మన కోవిడ్ కరోనా సమయంలో కూడా గరీబోళ్ళని మరి ఎంతమందిని చాలా పేద వాళ్ళని కూడా గుర్తించి వాళ్లకు సహాయ సహకారాలు అందించాడు. మరి మన మల్లాపూర్ డివిజన్ నుంచి బీసీసీఎల్ బీసీ బిడ్డగా మన చిగుళ్ళ సీనన్న గారికి టికెట్ వస్తే మటుకు 100% మేము శాయశక్తుల గెలిపించుకొని కేటీఆర్ గారికి కానుకగా మన డివిజన్ ప్రజెంటేషన్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ जय केसीआर, जय केटीआर। मेरा नाम एमडी जब्बार है। मैं 5th डिवीज़न का आदमी हूँ। मैं उपल कॉन्स्टिट्यूंसी वाइस प्रेसिडेंट हूँ। हमारे सुभाष अन्ना मेरे को उपल कॉन्स्टिट्यूंसी से दिए। उपल कॉन्स्टिट्यूंसी में बहुत काम करना बोल के बोले। अभी हमारे सीनाना के बारे में, हमारे सीनाना को टिकट देना बोल के हम बहुत ये कर रहे। हमारे सीनाना बहुत काम करे। हमारे को रमज़ान में 10 किस्म के फ्रूट्स दिए घर घर को लाके। मेरे हाथ से मैं 100 आदमियों को दिया, 100 आदमियों को डिस्ट्रीब्यूट करे। कोरोना के चावल भी दिए,
अभी कोई मर गए तो भी, कुछ अच्छा हो तो भी, बुरा हो तो भी उन्हें हेल्प कर रहे। ऐसा मोहता में भी कुछ पैसे दे रहे, किसी को कुछ तकलीफ रहे तो कुछ आना जाना, कुछ अच्छा बुरा देख रहे। मैं सीनाना को 12 साल से देख रहा हूँ। सीनाना यहाँ पैदा हुए सो है। अब इससे पहले किसको की दिए वो बात छोड़ दो। अब सीनाना यहाँ पैदा हुए, उन्होंने मैं काम करता हूँ बोल के सामने को आ रहे। उनको टिकट देना, हमारे सुभाष अन्ना, हमारे KTR साहब, हमारे ईटला राजेंद्र साहब, हमारे हमाली सिन्हा को टिकट देना। हमारे हमाली सिन्हा सबके सामने काम कर रहे। उनको कुछ भी ये नहीं है। उनको बच्चे के शादियां हो गए, बच्चे यहाँ की शादियां हो गए, घर हो गए, मैं काम करता हूँ बोल के सामने को आ रहे उन्होंने। उनको हमारे सुभाष अन्ना टिकट देना, हम बहुत रिक्वेस्ट कर रहे हैं को आगे बढ़ के हम जिताने का कोशिश करते हैं हम। अस्सलाम वालेकुम, मैं मोहम्मद मोइस, मल्लापुर 5th डिवीज़न एग्जीक्यूटिव मेंबर यूथ सेल। हमारे सीनाना हमाली सीनाना जो बोलते पब्लिक को सबको पता है, उनको ये बार टिकट हासिल करना बोल के हम बहुत ही दुआ कर रहे हैं। सीनाना जो है बहुत पुराने आदमी है, मल्लापुर पूरी जनता जानती है कौन क्या है बोल के। आपको ऑलरेडी पता है बाकी के पहले के कॉरपोरेटर्स क्या करे क्या नहीं करे। हमारे लिए सीनाना कॉरपोरेटर टिकट नहीं दिए से पहले इतना काम कर रहे हैं, अगर टिकट देंगे तो और क्या काम कर सकते। ये जो है ना KTR साहब जो है पहले से भी उन्होंने MLA थे अपने दूसरे प्लेस से, वो भी बहुत मेहनती आदमी है। उन्होंने पहचानते कौन क्या काम करते, मेहनती वालों को उन्होंने आइडेंटिफाई करके टिकट देते हैं। उसी हाल में हमारे हमाली सीनाना को भी टिकट देते बोल के हम दुआ कर रहे हैं। और मल्लापुर डिवीज़न से बहुत सारे लोग कॉरपोरेटर से काम करें नहीं करे बोल के नहीं, मगर पब्लिक में जाके बहुत किसका क्या तकलीफ़ है सोचना देखना करना। हमारे सीनाना जो है हर किसी, हिंदू मुस्लिम सिख जो भी है, सबको एक ही तरह देखते। ये मुस्लिम है, ये मेरा आदमी है, ये मेरा कैटेगरी का बोल के कुछ भी नहीं रखते। बस अन्ना के पास एक ही आइडेंटिटी रहती है, एक ही आइडियोलॉजी रहती है कि हर किसी को मदद करना जो भी है। बस जो भी है तो थोड़ा बहुत मेहनत भी करते, उससे पैसे भी देते। ये नहीं करते, शो नहीं करते, फ़ोटोज़ जो है लेते करते, फ़ोटोज़ डालते, कुछ भी नहीं, लोग कुछ भी हेल्प नहीं करते। लोग क्या है ना ये करते लाइक बहुत मेहनत करे बोल के, मगर वो शो का अन्ना के पास शो नहीं है, बट ओनली काम है। ऐसे मेहनती आदमी अपने मल्लापुर डिवीज़न को बहुत ज़रूरी है। ऐसे यूथ, हमारे यूथ और मल्लापुर के लोग भी हमाली सीनाना का नाम ही ले रहे, बट स्टिल हमाली सीनाना का आना बोल के हम 100% दुआ कर रहे हैं। और KTR साहब और CM साहब के भी मालूम है कौन मेहनती आदमी है, एंड हमारे MLA साहब को भी मालूम है। बितु सुभाष रेड्डी अन्ना ऑलरेडी मालूम है कि ये बार BC को आएगा तो कंपलसरी हमाली सीनाना को टिकट मिलेगा। जय तेलंगाना, जय KCR। నా పేరు వినయ్ కుమార్, నేను మల్లాపూర్ 5th డివిజన్కి విద్యార్థి విభాగం 5th డివిజన్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. చిన్నప్పటి నుంచి సీన్ అంకుల్ని చూస్తూ పెరిగాను. ఇక్కడనే చిన్నప్పటి నుంచి మాకు ఏదైనా సాయం కావాలన్నా కానీ సీన్ అంకుల్ తప్పకుండా మేము మా వెనకాల ఉండి సాయం చేస్తాడు. సీన్ అంకుల్కి కార్పొరేట్ టికెట్ ఇస్తే 100% షూర్ మేము అంకుల్కి అడుగుజాడలనే నడుస్తామని చెప్తున్నాం. అలాగనే విద్యార్థులకు ఎప్పటి నుంచో సీన్ అంకుల్ వెనకాల ఉండి ప్రోత్సహిస్తాడు. విద్యార్థులకు ఏదైనా సమస్య ఉంటే తీర్చడానికి ముందంజలో ఉండి తీర్చడానికి మా అభిప్రాయం.